మూసీ బ్యూటిఫికేషన్కి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో మొత్తం మూసీ పరివాహక ప్రాంతం అంతా ఖాళీ చేసేపోతా ఉన్నారు. మార్కింగ్ వేశారు, కూల్చేస్తామంటున్నారు. ఇల్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటిలో ఆర్బీఎక్స్ అనేటువంటి ఒక మార్క్ వేస్తూ ఉన్నారు. భయాందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే దీనికి మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి హైడ్రా బాధితులకి వీళ్ళందరికీ కూడా బీఆర్ఎస్ లీగల్ టీం ద్వారా సహాయం చేస్తూ ఉన్నారు. వారి ఖర్చులు బీఆర్ఎస్ పార్టీ భరిస్తూ ఉంది. కోర్టులో లీగల్గా ఫైట్ చేయడానికి ఈ అంశం పైన మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ టీమ్ అడ్వకేట్ లలితారెడ్డి ఉన్నారు. అసలు వీళ్ళ ఏం చేయబోతా ఉన్నారు, వారి బాధ్యులకు ఎట్లా అండగా నిలుస్తున్నారు, అసలు ఏం చేయబోతా ఉన్నారు అని అడుగుదాం. మీరు లీగల్ ఫైట్ వాళ్ళ కోసం ఫ్రీగా చేస్తామంటున్నారు అంటే ఎట్లా? ఎఫ్టీఎల్లో వాళ్ళు ఇల్లు కట్టుకున్నటువంటి పరిస్థితి, కబ్జా చేసి కట్టుకుంది, కబ్జాకు గురైనట్టుగానే గత ప్రభుత్వాల తప్పిదమో ఏదో జరిగింది, కానీ కబ్జాకు చేసి కట్టుకున్నట్టే సిచ్యువేషన్. ఇక్కడ బ్రిడ్జ్ కిందికి వచ్చి ఇట్లా వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తారు, మీరు ఎట్లా లీగల్ ఫైట్ చేస్తారు? ఇప్పుడు చూడండి, అంటే అది కబ్జాలా కాదా? ఇప్పుడు 20-30 ఏళ్ల క్రితం నుంచే వాళ్ళు కొనుక్కున్నారు. ఇప్పుడు ఒరిజినల్ గా ఏమైందనేది ఏ ప్రభుత్వాలు, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాల నుంచి ఉంది కదా. ఇంతకుముందు ఇప్పుడు 2014 కంటే ముందు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము, అంతకుముందు కొన్ని సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వం ఉంది. సో వాళ్ళే కాకుండా కాంగ్రెస్ హయాం నుండి వాళ్ళందరూ ఇల్లులు కట్టుకొని ప్రశాంత జీవితం కొనసాగిస్తున్నారు. సో వాళ్ళని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయలేదు. ఇప్పుడు ఏదైతే ఈ ఇష్యూ వల్ల ల్యాండ్ అక్వైర్ చేసుకొని మేము ఏదన్నా ఒక మంచి ప్రాజెక్టు ద్వారా ఏమంటారు వ్యవసాయ భూమికి నీళ్ళు అందించడానికో సాగుకో, లేకపోతే నిజంగా వాటర్ ఆర్ యూ థింకింగ్ దట్ ఆ నీళ్లు తాగగలమనేసి మూసీ రివర్? ఐ డోంట్ థింక్ సో. అలా ఏమీ లేదు. ఇక్కడ ఏదైతే ఉందో ఈ మూసీ ప్రాజెక్ట్ వల్ల ఏంటంటే అది అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ బ్యూటిఫికేషన్ చేసి దాన్ని అంతా కమర్షియల్ రేంజ్లో తీసుకెళ్లాలనే ఒక ఆలోచన. దాన్ని వాటర్ కూడా క్లీన్ వాటర్ ఫ్లో చేస్తాం అక్కడ నుంచి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు క్లీన్ వాటర్ ఫ్లో చేయాలంటే అసలు ముందు అంత ఉధృతంగా వాటర్ రానే రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నో సంవత్సరాల నుంచి నేను కూడా మూసీ పరివాహక ప్రాంతంలోనే ఉంటాను, నాకు తెలుసు. ఆల్మోస్ట్ నా మ్యారేజ్ 25 years, అప్పటి నుంచి నేను అదే పరివాహక ప్రాంతంలో కూడా ఉన్నా. బికాస్ ఐ నో వెరీ పర్టికులర్లీ ఆ మూసీ పరివాహక ప్రాంతం ఎక్కడి నుంచి వస్తుందో అంత తెలుసు. సో ఏ రోజు కూడా ఇల్లులో మునిగిపోయేంత, ఇల్లులు టచ్ అయ్యేంత ఎక్కడ రాలేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ మూసీ బ్యూటిఫికేషన్ అనుకుంటూ ఆల్మోస్ట్ ఒక 150 meters ఎక్స్టెండ్ చేశారు. యాక్చువల్గా ఇదేదైతే ఉందో ఈ ప్లాన్ చేంజ్ అయిపోతుంది. ఇంతకుముందు ఉన్న ప్లాన్ తీసుకుంటే అది ఆ ప్లాన్ ప్రకారం ఈ ఇల్లులు ఏమీ ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు కొత్త ప్లాన్ ప్రకారం ఆల్మోస్ట్ 40,000 houses ఎఫెక్ట్ అవుతున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే దగ్గర 2-3 లక్షల మంది ఏదైతే ఉందో నిరాశ్రయాలు అవుతారు. సో అది అంత అవసరం ఏముంది? అదే దాన్ని ఉన్నదాన్ని మీరు బ్యూటిఫై చేయండి. ఉన్న దాంట్లో కూడా నది పారించవచ్చు, మీరు చాలా పెద్ద ప్లేస్ ఉంది. సో అలా చేయకుండా వీళ్ళు ఇల్లులే డెమాలిషన్ చేసే నేను చేస్తానడంలో ఏముంది చెప్పండి? వాళ్ళకు ఇల్లు డెమాలిష్ చేయకుండా లీగల్గా మీరు అడ్డుకునేటువంటి ప్రయత్నం ఉంటుందా వాళ్ళకి? ఎందుకంటే కొంతమందికి మీరు ఇందాక అన్నట్టు పట్టాలు ఉన్నాయి, కొంతమంది కొనుక్కురు, ట్యాక్స్ పే చేస్తారు, వాటర్ బిల్ పే చేస్తారు, కరెంట్ బిల్ పే చేస్తారు, ఇట్లా కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ కి వాళ్ళు గవర్నమెంట్ ఫీజు కలెక్ట్ చేశారు. కన్వర్షన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంతకు ముందు అదంతా పట్టా ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్స్. ఓకే, అదంతా ఎప్పుడైతే అర్బన్ గా సిటీ కన్వర్ట్ అయిందో అప్పుడు కన్వర్షన్స్ కూడా ఇచ్చారు. కన్వర్షన్స్ ఇచ్చినప్పుడు ఏ ప్రభుత్వం ఉంది? కాంగ్రెస్. లీగల్ ఫైట్ అంటే వాళ్ళని ఖాళీ చేయకుండా ఉండడానికి, మూసీ రివర్ బ్యూటిఫికేషన్ అవుతుందో దాన్ని అడ్డుకోవడానికి లీగల్ టీం పనిచేస్తుందా? లేదు అంటే వాళ్ళకి పునరాశ్రయం కల్పించేలాగా, అంటే డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి దానికి డబ్బులు ప్రభుత్వం నుంచి డబ్బులు ఇప్పించడము, వాళ్ళు సెటిల్ అయ్యి ఇట్లాంటి దానికోసం మూసీ బ్యూటిఫికేషన్ కి అడ్డుపడుతూ లీగల్ కాదు ఇది. ఏదైతే ఇప్పుడు విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ విక్టిమ్స్ కి వాళ్ళకి న్యాయం జరగడానికి మేము పోరాడతాం. వాళ్ళకి న్యాయం జరగడానికి వాళ్ళ డాక్యుమెంట్స్, వాళ్ళ టైటిల్ డీడ్స్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. వాళ్ళేమో ఆక్రమణదారులు కాదు, అప్రూవల్స్ ఉన్నాయి, ప్రాపర్ గా అబ్సల్యూట్ ఓనర్స్ వాళ్ళు. సో వాళ్ళని అందులో నుంచి తీయాల్సిన అవసరం లేదని ఆ న్యాయ పోరాడతాము. ఈ ఏదైతే ఉందో డబుల్ బెడ్రూమ్లు ఇప్పించడానికి అట్లా కాదు. బికాస్ డబుల్ బెడ్రూమ్స్ తీసుకోవడానికి వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఈ 2-3 లక్షల మంది ఎవరైతే ఉన్నారో 40,000 ఇండ్ల వరకు ఎఫెక్ట్ అవుతున్నాయో వాళ్ళెవ్వరు కూడా బిలో పావర్టీ లేన్ లో ఉన్న వాళ్ళు కాదు. హార్డ్లీ ఒక 10% ఉన్నారేమో బిలో పావర్టీ లేన్ అందులో. ఓకేనా? మిగతా వాళ్ళందరూ అట్లా కాదు కదా. 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 40 లక్షలు, 50 లక్షల లోన్లు తీసుకొని అప్రూవ్డ్ లేఅవుట్స్ అన్ని పెట్టిన తర్వాత లోన్ శాంక్షన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి అప్పుడున్న అధికారులు ఎవరో పర్మిషన్ ఇచ్చారు వీళ్ళు ఇల్లు కట్టుకోవడానికి, లంచం తీసుకోను లేకుంటే ఆ రూల్స్ అతిక్రమించో వేసిరు. తర్వాత ఓట్ల కోసం అని రాజకీయాలు జరిగినాయి. అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ రోడ్లు వేయించారు, లైట్లు వేయించారు, నల్ల కనెక్షన్ ఇప్పించారు, కరెంట్ కనెక్షన్ ఇప్పించారు, అన్నీ చేసిరు. ఇదంతా అక్రమం అని తెలిసినా అప్పుడు ఏదో ఒక సందర్భంలో వారికి ఆ రకంగా చేసిరు. కానీ అక్రమం ఇప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ జోన్, హైడ్రా వాళ్ళు టార్గెట్ చేసినటువంటిది. తర్వాత ఇప్పుడు మూసీ, ఎట్లా వీళ్ళకు లీగల్ ఫైట్ చేయడానికి ఎట్లా కోర్టు ఏం చెప్తా ఉంది? జనరల్గా కోర్టు డైరెక్షన్స్ ఏంటి? ఎట్లా మీరు ఎట్లా
ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీరు ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఇదంతా ఏదైతే ఉందో ఇట్ ఈస్ మీరు 2016 మ్యాప్ చూడండి, శాటిలైట్ మ్యాప్ ఏదైతే ఉందో అంతకంటే ముందు మ్యాప్ చూడండి, అంతకంటే ముందు గవర్నమెంట్స్ ఏవైతే చేశారో అది చూడండి. సరే ఇప్పుడు ఏదో సంథింగ్ మీరు లంచం తీసుకొని బ్రైబ్ తీసుకొని అంటే ఏమంటారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేశారంటున్నారు కదా, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే వాళ్ళు అంటున్నారు అథెంటికేటెడ్గా ఎలాంటి జీవో ఇష్యూ చేయలేదు, ఓకే వాళ్ళకి ఎలాంటి మెమో ఇవ్వలేదు. హైడ్రా అనే చెప్తుంది అక్రమంగా ఎవరైతే అధికారులు పర్మిషన్ ఇచ్చారో వీటిలన్నిటికీ క్లియరెన్స్ ఎవరు ఇచ్చారో కట్టుకోవడానికి తర్వాత ఆ పట్టా కావడానికి వీటన్నిటికీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నామంటారు. హైడ్రా చెప్తాం. నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ చర్యలు తీసుకోండి, ఎంతమంది అలా చేశారో ఐడెంటిఫై చేయండి ఫస్ట్. ఓకే అలాంటి లంచాలు తీసుకొని అక్రమంగా ఇచ్చిన వాళ్ళు అదే ఎంప్లాయీస్ ఇప్పుడు హైడ్రాలో కూడా పనిచేస్తున్నారు. అదే ఎంప్లాయీస్ స్టిల్ వాళ్ళు ట్రాన్స్ఫర్స్ అయ్యి సేమ్ డిపార్ట్మెంట్లో రొటేట్ అవుతుండొచ్చు కదా. ఒకవేళ వాళ్ళన్నట్టు ప్రకారం అలాంటిది ఏమన్నా ఇల్లీగల్ జరిగి ఉంటే ముందు లెట్ ఐడెంటిఫై వాళ్ళందరినీ 30-40 ఏళ్ల నుంచి ఎవరైతే ఇచ్చారో పర్మిషన్స్ వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయండి. ఓకే ఐడెంటిఫై చేసి రికవరీ పెట్టండి, వాళ్ళ దగ్గర వాళ్ళ ఇల్లులు జప్తు చేయండి. అవన్నీ సామాన్య ప్రజలకి మంచి ఇల్లులు కట్టండి, మంచి ఇల్లులు కట్టి కాలనీలు కట్టి షిఫ్ట్ చేయండి. మరి హైడ్రాకి అసలు ఏ అధికారం ఉంది? మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు అసలు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, మీతో ఏం మాట్లాడుతారు, వాళ్ళ డాక్యుమెంట్స్ మీరు చూస్తారు అంతవరకు ఓకే, కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం బాధ చెప్తారు, అసలు ఏమేమి మాట్లాడుతారు మీతో? వాళ్ళు ఏమంటున్నారంటే మా ఇల్లు ఏదైతే ఉందో మేము లీగల్గా కొనుక్కున్నాము, లీగల్ అప్రూవల్స్ ఉన్నాయి, మేము ఆక్రమణదారులం కాదు, మమ్మల్ని సేవ్ చేయండి, కోర్టులో వేసి మాకు స్టే ఇప్పించండి, మా ఇల్లులు కూలగొట్టకుండా కాపాడండి అంటున్నారు. అది సో వాళ్ళ డాక్యుమెంట్స్ చూస్తే కూడా దే ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే ఆల్ ద రిలీఫ్స్ వాళ్ళకి ఎంటైటిల్మెంట్ ఉంది. నేను ఏమంటున్నానంటే ఈ అధికారులు ఏదైతే ఉందో హైడ్రా అంటుంది అంటున్నారు కదా, ఈ అధికారులు ఎవరైతే మీరు అంటున్నారో నిజంగా అలా చేసి ఉంటే వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయండి. ఇన్ని వేల మంది చేశారనండి, ఆ వేల మంది ఇల్లులు జప్తు చేయండి, ఆ డబ్బులతోని మంచి ఏమంటారు ఒక లేఅవుట్ చేయండి, ఆ లేఅవుట్లో మంచి వీళ్ళకి ఎవరెవరైతే ఏ రేంజ్లో ఇల్లులు కోల్పోతున్నారో అదే రేంజ్లో బిల్డ్ చేసి ఇవ్వండి. మీరు చెప్తున్నారు కదా వాళ్ళు బిల్డ్ చేసి ఇవ్వండి, కట్టించండి, వాళ్ళకి న్యాయం చేయండి అని. ఆ న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ లీగల్ టీం వాళ్ళ వెనకాల ఉంటుంది. ఇదంతా జరుగుతుందా మీరు చెప్పేది అంతా కూడా? తప్పకుండా మేమైతే పోరాడతాం 100%. మేము మా నాయకులు బీఆర్ఎస్ నాయకులు చెప్పిన విధంగా వాళ్ళకి న్యాయం జరగడానికి మేము తప్పకుండా పోరాడతాము. ఆల్రెడీ మా నాయకులు కూడా చెప్పారు, ఎక్కడి వరకైనా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎంతవరకైనా మేము వెళ్తాము, ప్లస్ ప్రజలకు అండగా ఉంటాము, అంతవరకు వస్తే బుల్డోజర్కి అడ్డంగా పడుకుంటామని కూడా మీకు చెప్పిన సందర్భాలు మీరు చూసే ఉంటారు, అన్ని మీడియాలలో కవర్ అయింది. సో వాట్ ఐఎమ్ సేయింగ్, లీగల్గా వాళ్ళకి ఎంటైటిల్మెంట్ ఉన్నప్పుడు, పీస్ఫుల్గా వాళ్ళ ప్రదేశాల్లో వాళ్ళు సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు అడ్వర్స్ ఎగ్జాక్ట్లీ. కానీ ప్రభుత్వం చాలా దూకుడుగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కూడా మాట్లాడారు, ఎక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్లో వెనుకడుగు వేసేదే లేదు. ఇప్పుడు సబర్మతి జరిగితే దానికి ఎట్లా సబర్మతి చేయగలిగారు, మనం మూసి ఎందుకు బ్యూటిఫికేషన్ చేసుకోలేము? డిఫరెన్స్ ఏంది? విదేశాలలో మొన్న పోయారు, సియోల్, లండన్, వీళ్ళ వాళ్ళు కొన్ని నదులు చూసి వచ్చారు. సో అట్లా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామనేటువంటి ఒక ధీమాతో ముందుకు పోతా ఉంది. మీరేమో వీళ్ళకి న్యాయం చేయాలంటారు. ఒకవేళ చేయకుండా ప్రభుత్వం ముందుకు పోతే అడ్డుకునే పరిస్థితి లీగల్గా ఉంటుందా? కోర్టులు ఏం చెప్తానే, కోర్టులు వాళ్ళకి న్యాయం చేసిన తర్వాతనే బ్యూటిఫికేషన్ చేయని చెప్పే పరిస్థితి ఉంటుందా? ఫైనల్గా ఏం చేయాలి? తప్పకుండా ఉంటుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది కూడా ఒకటి ఉంటుంది కదా, ప్రతి ఒక్కటి నేను ఇది కాదు కదా. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఎవ్రీ వన్ హ్యాస్ టు ఫాలో దట్. ఈవెన్ మొన్న గౌరవ న్యాయమూర్తి గారు అది చెప్పారు, పాయింట్అవుట్ చేశారు, ఇవన్నీ కాదు మీరు ఏదైతే దూకుడుగా ఆక్రమణలతో ఇవన్నీ చేస్తున్నారో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పారు. సో అదే విధంగా నేను ఏమంటున్నానంటే 100% ఏదైతే ఉందో వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము న్యాయ పోరాటం చేస్తాము, ఎంత దూరం అన్నా వెళ్తాము. ఎందుకంటే వాళ్ళ డాక్యుమెంట్స్ చెక్ చేసిన వ్యక్తిగా నేను ఫుల్ 100% కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఇదేదైతే వీళ్ళు ఇల్లీగల్గా చేస్తున్నారో ఇదన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్. ఆయన లండన్ పోయి నేను యూఎస్ పోయినా అక్కడ పోయినా ఇక్కడ పోయినా నదులు అంటే అక్కడ ఎవ్వరికి కూడా ఇలాంటి పర్మిషన్స్ ఉండవు, అలాంటి ప్లేస్లలో ఇవ్వరు. ఓకే ఒకవేళ అక్కడ కూడా వాళ్ళ ఫండమెంటల్ రైట్స్కి ఒకవేళ నిజంగా విఘాతం కలిగి ఉంటే ఎవ్వరు కూడా ఊరుకోరు. నేను అన్నట్టుగా ఏదైతే ఉందో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అప్లికబుల్ అవుతుంది. వీళ్ళందరూ కూడా బై వర్చ్యూ ఆఫ్ అడ్వర్స్ పొజిషన్ అని ఒకటి ఉంటుంది. నిజంగా ఒకవేళ అక్రమదారులు అయ్యి ఉండి ఒకవేళ వాళ్ళు ప్రభుత్వ భూమిలో ఉంటే కూడా 12 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే బై వర్చ్యూ ఆఫ్ అడ్వర్స్ పొజిషన్ వాళ్ళ టైటిల్ పర్ఫెక్ట్ అవుతుంది. ఒకవేళ అలాంటి వ్యక్తులని తీయాలంటే గవర్నమెంట్ హ్యాస్ టు ఫైల్ ఏ డిక్లరేషన్ సూట్, ఓకే డిక్లేరింగ్ దెమ్ యాజ్ ది ఆక్యుపెంట్స్ ఆర్ వాట్ ఎవర్. ఓకే యాజ్ పర్ సెక్షన్ 7 ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వకుండా నేను దూకుడుగా పోతా, నేను ఏమంటారు కూల్ చేస్తా కాల్ చేస్తా అంటే అది కాదు. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము, కాన్స్టిట్యూషన్కి కట్టుబడి ఉండాలి. మనం అందరం కూడా కాన్స్టిట్యూషన్కి కట్టుబడే ఉన్నాం. ఎగ్జాక్ట్లీ, కాన్స్టిట్యూషన్కి కట్టుబడే ఉండాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ మీరు ఒకటి లీగల్ టీమ్గా ఒక అడ్వకేట్గా సీనియర్ అడ్వకేట్గా బీఆర్ఎస్ ఒక పార్టీకి ఒక రీజనల్ పార్టీ వీళ్ళకి మద్దతు తెలుపుతారు, మీ లీగల్ టీమ్గా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి
నిజంగా బ్యూటిఫికేషన్ అనేటువంటి విషయంలో గవర్నమెంట్కి బ్రేక్ పడుతుందా, లీగల్గా మీరు బ్రేక్ వేయగలుగుతారా, ఉంటే ఏ ఆప్షన్స్ ఉన్నాయి, సెక్షన్స్ ఏమున్నాయి? ఎందుకంటే వాళ్ళకి న్యాయం చేసిన తర్వాత ఇవ్వమంటారు, ఓకే ఇంతవరకు కరెక్టేనే ఉంది, వాళ్ళు కూడా న్యాయం చేస్తామంటారు. ప్రభుత్వం ఒక రకంగా చెప్తా ఉంది, మీరు ఇంకా కొంచెం ఎక్కువ అడుగుతా ఉన్నారు, బాధితులు ఇంకా కొంచెం ఎక్కువ అడుగుతా ఉన్నారు. కానీ అసలు బ్యూటిఫికేషన్ వీళ్ళకి న్యాయం చేయకుండా ముందుకు పోవడం సాధ్యమా, సాధ్యం కాదా? ఫైనల్గా ఏంటి? ఎవ్వరు ఎక్కువ అడగట్లేదు, మేము ఎక్కువ అడగట్లేదు, ప్రజలు ఎక్కువ అడగట్లేదు. లీగల్గా అడుగుతున్నాను. నేను న్యాయపరంగా ఏమేమి సమస్యలు వస్తాయి ప్రభుత్వానికి అట్లా దూకుడుగా? నేను ఏమంటున్నా అంటే ఏదైతే ఉందో వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అంటున్నాం. వాళ్ళ ఇల్లులు కొత్తగా కట్టి కొత్తగా మీరు ఏదో స్పెండ్ చేయమనట్లేదు. మా ఇల్లులు కూలగట్టి కొత్త ఇల్లులు ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనికి కూడా రెమెడీ ఉంటుంది. రెమెడీ లేకుండా ఎందుకు ఉంటుంది? మీకు బ్యూటిఫికేషన్కి ఎవ్వరు అడ్డురారు. ఎంత చెత్త చెదారం నిండిపోయింది అంతవరకు ఓకే. లలితారెడ్డి గారు, నేను అడిగిన స్టేట్ లీగల్గా మీరు అడ్వకేట్ కాబట్టి సాధారణ లాంగ్వేజ్లో కాకుండా లీగల్గా కొన్ని సెక్షన్స్ ఉంటాయి. ప్రభుత్వం ఇట్లా అడుగు ముందుకేయాలంటే ఇట్లా పోవాల్సి వస్తుంది, వీళ్ళకు అట్లా ఏమేమి ఉంటాయి అడ్డంకులు? నేను ఏమన్నానంటే ప్రభుత్వానికి ఒకవేళ వీళ్ళని తీయాలంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో కావాలి. అంటే ప్రతి ఒక్కరికి ఎవరైనా కూడా ల్యాండ్లో ఒకవేళ ప్రభుత్వం వాళ్ళు ఆక్యుపెంట్ ఇల్లీగల్ ఆక్యుపెంట్స్ అని అనుకుంటే దే హ్యావ్ టు ఇష్యూ నోటీస్. ఓకే, ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, వీళ్ళ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేయాలి. ఓకే, అట్లా కాదు అనుకున్నప్పుడు అగ్రీవ్డ్ పర్సన్ ఈదర్ ది గవర్నమెంట్ ఆర్ ది ఆక్యుపెంట్ హూ ఎవర్ ఈజ్ ఇన్ ద ల్యాండ్, ఓకే, దే హ్యావ్ టు అప్రోచ్ కోర్ట్ ఆఫ్ లా. సో దానికోసం అని చెప్పేసి మనము ఏదైతే ఉందో హైకోర్టులో రిట్ పిటిషన్స్ వేసుకొని ఇది ఏదైతే జరుగుతుందో ఈ విషయాలని కోర్టుకి చెప్పుకోవచ్చు. అదే కాకుండా మీకు సివిల్ కోర్టులో కూడా ఏదైతే ఉందో నాట్ టు ఇంటర్ఫియర్ అని చెప్పేసి ఈ విక్టిమ్స్ అందరూ కూడా అగేన్స్ట్ గవర్నమెంట్ వేసుకోవచ్చు, ప్లస్ డిక్లరేషన్ సూట్స్ వేసుకోవచ్చు. మేమందరం అబ్సల్యూట్ ఓనర్స్ మీ బై వర్చ్యూ, అంటే ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవర్ టైటిల్ ఆల్సో వెరీ మచ్ పర్ఫెక్ట్, నాట్ ఓన్లీ దట్ బై వర్చ్యూ ఆఫ్ అడ్వర్స్ పొజిషన్ ఆల్సో వీఆర్ ది అబ్సల్యూట్ ఓనర్స్ అని చెప్పి డిక్లేర్ చేయమని డిక్లరేషన్ సూట్స్ వేసుకోవచ్చు లోవర్ కోర్ట్స్లో, ట్రయల్ కోర్ట్స్లో. అది కాకుండా వీళ్ళ ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఏదైతే ఉందో ఛాలెంజ్ చేయాలనుకున్నప్పుడు హైకోర్టు వరకు తీసుకెళ్ళొచ్చు. అదే విధంగా మీరు చూసే ఉంటారు హైకోర్టులో చాలా ప్రభుత్వము అదే ఇప్పుడు వీళ్ళు మూసి బ్యూటిఫికేషన్ కోసం ఇల్లు కూల్చదని మీరు కూల్చివేతలకు సంబంధించి మీరు కామెంట్ చేశారు. ఇల్లీగల్ వాళ్ళు డెమాలిష్ అవుతున్నాను. అసలు వాళ్ళు ప్రభుత్వం క్లెయిమ్ చేసిందే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. నేను ఏమంటున్నా, ఇల్లీగలా లీగల్, అసలు ఒక ఛాన్స్ ఇయ్యరా? అది లీగలా ఇల్లీగలా అని చెప్పి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఎందుకు చేయట్లేదు? ఒక మాట అనేస్తున్నారు, మా అధికారులు ఏదైతే ఉందో లంచాలు తీసుకొని ఇది చేశారు అంటున్నారు కదా, ముందు అది ప్రూవ్ చేయండి, ముందు ఐడెంటిఫై చేయండి. ఒక ప్రభుత్వం అంటే లలితారెడ్డి గారు అంటే ప్రభుత్వం అనుకున్నట్టు అంత త్వరగా కంప్లీట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే ఏం లేదు మీ మాటలు. ఇప్పుడు రాత్రికి రాత్రి ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపిఆర్ లేదు. ఓకే, ఏదైతే మూసీ ప్రాజెక్ట్ రివర్ అనుకుంటున్నారో అది లేదు, అసలు ఏం చేయబోతున్నారో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమాలిషన్ అన్ని కూలగొట్టుకుంటూ వెళ్ళిపోతారా? ముందు ఉన్నదాన్ని క్లీన్ చేయకూడదా? ఉన్నదాన్ని బ్యూటిఫై చేయొచ్చు కదా. నేను ఏమంటున్నానంటే అంత ఇదిగా ఒక్క రాత్రికి రాత్రి అంటే సండే రోజు మార్నింగ్ వచ్చి డెమాలిష్ చేయాల్సిన అవసరం ఏముంది? దెర్ ఈజ్ ఏ హైకోర్టు జడ్జిమెంట్స్, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఆదివారం రోజు సెలవు దినాల్లో డెమాలిషన్స్ చేయొద్దు. మీరు చూసే ఉంటారు కుకట్పల్లి సైడ్, అమీన్పూర్ సైడ్ సండే వెళ్ళి సాటర్డే నోటీస్ ఇస్తారు, సాటర్డే ఏమైతే ఉందో రేపు వస్తున్నామని చెప్తారు, ఏదో ఏమంటారు మార్కింగ్ చేస్తారు, కొన్నిట్లో మార్కింగ్ కూడా చేయలేదు, అప్పటికప్పుడు వెళ్ళి డెమాలిషన్ చేశారు. ఓకే, అట్లాంటిది కాదు కదా, చట్ట వ్యతిరేకం కదా అవన్నీ. ఒకవేళ చట్టమైనా ఇల్లీగల్గా ఉన్నా లీగల్గా ఉన్నా ఒకవేళ ఒక పర్సన్ని ఒక దగ్గర నుంచి తీయాలంటే ఇట్ ఈస్ ఎ సెటిల్డ్ ప్రిన్సిపల్. దే హ్యావ్ టు ఇష్యూ ద నోటీస్, దే హ్యావ్ టు ఫాలో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. వితౌట్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఒకవేళ నేను వచ్చి టక్కున మిమ్మల్ని మీ ఇంటి నుంచి తీసేస్తానా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఓకే, నేను గవర్నమెంట్ కానివ్వండి, నేను థర్డ్ పార్టీ కానివ్వండి, నేను వచ్చి మిమ్మల్ని అలా ఇంటి ఇమీడియట్గా బయట వాళ్ళది వదిలేద్దాం, మీరు నేనే అనుకుందాం, నేను వచ్చి టక్కున వచ్చి మీ ఇంటిని డెమాలిషన్ చేస్తే వాట్ అబౌట్ యువర్ వైఫ్, వాట్ అబౌట్ యువర్ కిడ్స్, వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్, వాట్ అబౌట్ యువర్ మీ డ్రీమ్ హౌస్ ఎక్కడ పోతుంది, మీ ఇంట్లో సామాన్లు ఎక్కడ పోతాయి, మీ పిల్లల బుక్స్ ఎక్కడ పోతాయి? ఇంత అమానుషమా? ఇప్పటికప్పుడు అలా కూల్ చేస్తారా? ఒక ప్రాపర్ సమీక్ష లేదా? మీరు ఏమంటారు జీవో 99 చూడండి, అందులో క్లియర్గా ఉంది పాలసీ ఫ్రేమ్ చేస్తారని. ఏం పాలసీ ఫ్రేమ్ చేశారు? ఆ పాలసీ ఏమైనా బయట పెట్టారా? లేదు. సమీక్ష చేస్తామని చెప్పారు, ఏం సమీక్ష చేశారు? సమీక్ష చేయలేదు. ఇంత దూకుడు అవసరం ఏముంది? ఇంత దూకుడు అవసరం ఏముంది? సో ముందు వాళ్ళకి నచ్చజెప్పండి, కరెక్ట్ చేయండి, ఉన్నదాన్ని ముందు శుభ్రపరచండి. తర్వాత మీ బ్యూటిఫికేషన్, మీ 1,50,000 కోట్లు అది ఎక్కడ పోతుంది, ఎవరికి వస్తుందో చూద్దాం తర్వాత సంగతి. అది బీఆర్ఎస్ లీగల్ టీమ్ లలితారెడ్డి గారు చెప్తా ఉన్నటువంటి అంశం అంటే ఓవరాల్గా మూసీ బ్యూటిఫికేషన్ కానీ హైడ్రాకి సంబంధించి ఎక్కడైతే ఆక్రమణలో గురయ్యాయో ప్రభుత్వానికి సంబంధించిన చెరువులు, భూములు, నాలాలు, పార్కులు,
ప్రభుత్వానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఆ విషయంలో కానీ సరే ఇప్పుడు అక్కడ ఎవరైతే కన్స్ట్రక్షన్ ఆక్రమణలని మీరు అంటున్నారు, నేను ఒప్పుకోవట్లేదు ఆక్రమణలని. నేను అనట్లేదు, ప్రభుత్వం అంటుందని ప్రభుత్వం అంటుంది. యా యా ఓకే. నేను ప్రభుత్వం అంటుంది. ఓకే ఓకే. ఎస్ అంటే ప్రభుత్వం ఆక్రమణలు ఉన్నాయి వాటన్నిటిని కూడా కూల్చేస్తాము అంటున్నారు. కానీ లీగల్గా అట్లా నడవదు. ప్రభుత్వం అయినా ఎవరైనా సరే చట్ట ప్రకారం నడుచుకోవాల్సిందే. మ్యూజిక్ బ్యూటిఫికేషన్ అయినా హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో అయినా ఒకవేళ అట్లా కాదని ముందుకు పోతే మేము బాధితులకు అండగా ఉంటామంటున్నారు బీఆర్ఎస్ లీగల్ టీం. సో ఖచ్చితంగా ప్రభుత్వం వారికి పునరావాసం కల్పించిన తర్వాత న్యాయం చేసిన తర్వాతనే ఫర్దర్ స్టెప్ బ్యూటిఫికేషన్ కానీ హైడ్రా కానీ చర్యలు తీసుకోవాలంటున్నారు. అప్పటిదాకా వారి వెనకాల బాధితుల వెనకాల మేము ఉన్నామంటున్నారు బీఆర్ఎస్ లీగల్ టీం. వీడియో జర్నలిస్ట్ శివతో మధు మల్కేడికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.